కృత తండ్రి, కృతయుగమునకు అధిపతివి, ఎలా నడిపిస్తావు? ధర్మాన్ని 4 పాదాల మీద నడిపిస్తాను తండ్రి. త్రేత తండ్రి, మరి నీవు? ధర్మాన్ని 3 పాదముల మీద, అధర్మాన్ని 1 పాదంతో నడిపిస్తాను తండ్రి. ద్వాపర తండ్రి, మరి నీ సంగతి ఏంటి? 2 పాదాల మీద ధర్మాన్ని, 2 పాదాల మీద అధర్మాన్ని నడిపిస్తాను తండ్రి. కలి కలి ఏమిది? నగ్నముగా ఉంటివి. నా యుగంలో జరిగేది ఇదే. ధర్మాన్ని, సత్యం అనే 1 పాదం మీద నడిపిస్తాను. ఎందుకు? ఎందుకంటే నిన్ను చేరాలనుకునే జీవుడు కృతయుగంలో తపస్సుతో, త్రేతాయుగంలో యజ్ఞముతో, ద్వాపర యుగంలో దానముతో నీలో ఐక్యమవుతాడు. కానీ నా కలియుగంలో మాత్రం కోరికలను విడిచిపెట్టడం ఒక్కటే దారి. అది ఒక చీకట్లు కమ్మేసే రహదారి.